మొట్టమొదటిగా 2014 జనవరి 13వ తేదీ నారాయణపురం పుస్తకాల సోమిరెడ్డి గారి తోటలో మొట్టమొదటి కేసు ఐడెంటిఫై చేసినప్పుడు మీ సాయశక్తిగా మీరు ఇచ్చిన సహకారాల మేరకే దీన్ని బయటకు తీసుకురాగలిగాం. మొట్టమొదటిగా ఈ ఐడెంటిఫై చేసినప్పుడు కేవలం ఇది ఒకటిలో ఇద్దరు 10 మంది రైతుల సమస్యగానే మొదట్లో దీన్ని గుర్తించారు. రాను రాను ఇది ఏడాది పొడవునా ఈ 17-18 నెలల కాలంలో ఈ రోజు వరకు సుమారుగా 200 మంది రైతులు 2000 ఎకరాల సమస్యగా మారింది. ఇది రాను రాను మేము ఇప్పుడు ఈ దాదాపుగా మేము గత ఈ ఏడాది కాలంలో మేము పర్యటించిన ఒక 4-5 వేల ఎకరాలని తోటలన్నింటినీ పర్యటించడం జరిగింది అన్ని మండలాలలో. ఇది ఒక్క భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన సమస్య కాదు. దీన్ని పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో అశ్వరాపేట, మన సత్తుపల్లి ఏరియా, ఖమ్మం జిల్లా నుంచి పంపించిన నర్సరీ నుంచి పంపించిన మొక్కలు పంపిన నారాయణపేట డిస్టిక్ కానివ్వండి, జోగులాంబ గద్వాల జిల్లా కానివ్వండి, అట్లాగే మహబూబాబాద్ జిల్లాలో కూడా ఇదే సమస్యతో రైతులు బాధపడుతున్నారు. ప్రత్యేకంగా మన అక్షరాపేట, దమ్మపేట నర్సరీ నుంచి పంపిన మొక్కలలో 2017 తర్వాత పంపిన బ్యాచ్లలో చాలా పెద్ద ఎత్తున ఈ మొక్కలు జన్యుపరమైన మొక్కలు గుర్తించడం జరిగింది. దీనికి ప్రధాన కారణంగా అక్షరాపేట నర్సరీని ప్రైవేట్ కాంట్రాక్టర్ల చేతుల్లో పెట్టడం, ఈ ప్రైవేట్ మనకు పక్కనే ఆంధ్ర బార్డర్ ఉండటం, ఈ మీడియా మిత్రులు కూడా గతంలో అనేక సార్లు మనకి లారీలని మన దగ్గర నుంచి ఆంధ్రాకు మొక్కలు అమ్ముకుంటున్న లారీలను పట్టించిన సందర్భంలో మీడియా మిత్రులందరూ సహకరించారు. అప్పుడు కూడా అర్ధరాత్రి లారీలను పట్టుకోవడం, పోలీస్ స్టేషన్లో అప్పు చెప్పడం అదంతా మీ దృష్టిలో ఉన్నదే. మీరు చూశారు గతంలో ఇట్లాంటి సంఘటనల్ని. ఆ క్రమంలో ఈ మొక్కలు అమ్ముకున్న ప్లేస్లో స్థానికంగా రైతులకు ఈ మొక్కలు లెక్క చెప్పాల్సి వచ్చినప్పుడు లక్షలాది మొక్కలను బయటకి ఇతర ప్రాంతాలకు అమ్ముకోవడం, వాటి ప్లేస్లో ఈ చెట్ల కింద గింజలు, ఇక్కడ ఆయిల్ పామ్ చెట్టు కింద గింజలు కూడా మొలిచి ఆ గింజల్లో కూడా తీసుకొచ్చి ప్యాకెట్లో పెట్టి ఆ లెక్క సరి చేయడం కోసం రైతులు గంటగట్టారు. అదో పెద్ద స్కామ్ జరిగింది. దానిలో అప్పట్లో ప్రధాన పాత్రధారైన కొంతమంది అధికారులని సస్పెండ్ చేయడం, వారికి 40 లక్షల రూపాయలు పెనాల్టీ రాయడం అట్లాంటివి జరిగినాయి. కానీ పూర్తి స్థాయి విచారణ చేపట్టకుండా ఉండడం. అషారాపేట పోలీస్ స్టేషన్లో ఒక కేసు, సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో కూడా ఈ నకిలీ ఆయిల్ పామ్ మొక్కలు తరలింపుల మీద, అక్రమ రవాణా మీద కూడా గతంలో కేసులు పెట్టినప్పటికీ వాటిని పట్టించుకోకుండా, వాటి మీద విచారణ చేయకుండా అప్పటి చైర్మన్ను కూడా మీరు సత్తుపల్లిలో ప్రెస్ మీట్లో ప్రశ్నించారు. అప్పుడు చైర్మన్ గారు కూడా మీరు అడ్డదారులో సమాధానం చెప్పిన సంగతి తెలుసు. అదేవిధంగా రేగళ్లపాడు నర్సరీకి సంబంధించి మీరు చేసిన విశేషమైన కృషి వల్లనే ఆ రేగళ్లపాడు నర్సరీ స్కామ్ బయటకు వచ్చింది. 3 లక్షల మొక్కల తేడా అన్న విషయం మీ ద్వారానే ప్రపంచానికి వెలుగులోకి తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అది పెద్ద అది పొరపాటు. అది మీరు లేకుండా ఉంటే, మీడియా సహకరించకుండా ఉంటే ఈ 3 లక్షల మొక్కలు వాళ్ళకి రైతుల తోటలలోకి వెళ్ళి రైతులు మరింత సంక్షోభానికి గురయ్యే పరిస్థితి ఉండేది. ఈ రేగళ్లపాడుకు సంబంధించి ఈ మొక్కల్ని 3 లక్షల మొక్కల్ని డిస్మాంటిల్ చేయకోకుండా ఇప్పటికీ ఒక 80,000 మొక్కల్ని డిస్మాంటిల్ చేసినందుకు బాలకృష్ణ గారిని, డిఓ గారిని సస్పెండ్ చేసిన ఉదంతం. కానీ ఇదంతా మొత్తం మీకు తెలిసేదే. ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా ఇప్పుడు కూడా ఆ 2,20,000 మొక్కల్ని డిస్మాంటిల్ చేయకుండా అక్కడే పెట్టి వాటిని రైతులకి అంత కట్టే ప్రయత్నం జరుగుతుంది. కల్లూరుగూడెం మీటింగ్ అప్పుడు కానివ్వండి, కల్లూరుగూడెం ఫ్యాక్టరీ శంకుస్థాపన సభలో కానివ్వండి, అశ్వరాపేట ఫ్యాక్టరీ శంకుస్థాపన సభలో కానివ్వండి, ఇనాగరేషన్లో కానివ్వండి, మన చైర్మన్ గారు గంగారాఘవరెడ్డి గారు వచ్చినప్పుడు మీరు ప్రెస్ మీట్ మన మీడియా మిత్రులంతా గంగారాఘవరెడ్డి గారిని ప్రశ్నించిన సందర్భంలో కానీ వారు చెప్పిన సమాధానాలకి మధ్యగా చెప్పే సమాధానాలకు మొత్తం లేకపోవడం, అసలు రేగళ్లపాడు మొక్కల్ని డిస్మాంటిల్ చేస్తారా, వాటిని రైతులకు ఇస్తారా, దీని మీద ముందు తేల్చాల్సిన విషయం ఉంది. వాటిని కనుక రైతులకు ఇచ్చే పరిస్థితి వస్తే మేమంతా ఆ గేట్లో పడుకొని ఒక్క మొక్క కూడా రైతులు చేరకోకుండా అడ్డుకుంటాం. వాటిని నాశనం చేసే వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. రెండవది, ఈ నష్టపోయిన రైతాంగానికి తక్షణ నష్టపరిహారం ఇప్పటికే 2 సంవత్సరాలు పైగా అవుతుంది. ఈ బయటపడ్డ ఈ దాదాపుగా ఈ 1000 ఎకరాలు 1500 ఎకరాలకు సంబంధించిన రైతుల సమస్య బయటపడి ఆల్రెడీ 1-2 సంవత్సరాలు కావస్తుంది. కాలయాపన జరుగుతుంది. మేము అనేక కేంద్ర మంత్రివర్యులు, ఆఖరికి రాష్ట్ర మంత్రివర్యుల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఆ తర్వాత కేంద్రం వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కూడా కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మేము అడిగేది ఏంటంటే, IIOPR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ కర్వేలో ఉంది. ఈ ఆయిల్ పామ్కి టోటల్గా ఇండియాలో పెద్దది కదే. దీనిలో మంచి చెడు అన్నీ తెలవాల్సింది ఆ సంస్థే. మేము ఆ సంస్థ ద్వారా థర్డ్ పార్టీ ఎంక్వైరీ అడుగుతున్నాం. ఇక ఆయిల్ ఫెడ్ హార్టికల్చర్ కాకుండా ఒక థర్డ్ పార్టీ సంస్థ ద్వారా మేము ఎంక్వైరీ అడుగుతున్నాం. దీనిలో మా తోటలలోకి వచ్చి పరిశీలన చేసి వీటిలో అసలు లోపాలు ఉన్నాయా లేవా గుర్తించమని చెప్పి మేము అడుగుతున్నాం. దానికి కూడా ఆ విచారణ చేపించడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేదు అని అంటేనే దీని వెనకమాల ఏదో చాలా పెద్ద కుంభకోణం ఉందనేది అర్థమవుతుంది. అది ఇప్పుడే వెలుగులోకి వస్తుంది.
బహుశా 2026 ఆగస్టు నాటికి మేము ఇది ఒక 10,000 ఎకరాల సమస్యగా అంచనా వేస్తున్నాం. ఇది చాలా పెద్ద ఎత్తున ఈ సమస్య ముందు దీన్ని ప్రభుత్వం తక్షణం స్పందించి ఇమీడియట్గా ఒక ఎంక్వైరీ చేయించి జన్యులోపం లెక్కల్ని రైతు స్థాయిలోనే గుర్తించి 3 ఏళ్ల లోపు అయితే తోటలలో మార్చుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది. త్వరగా స్పందించి నష్ట నివారణని కొంతవరకు తగ్గించుకోవచ్చు. నష్ట నివారణ తీవ్రతను కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉన్న దున్నపోతు మీద వాన కూర్చున్న సందర్భంగా వీళ్ళ ప్రవర్తన ఉంది. దీన్ని ఇంకా రావణ కాస్తం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. త్వరగా మేల్కోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.